అదిగో దూరంగా కనపడే ఆ గుట్టలే మల్లన్న గుట్టలు. ఇట్లా ముందుకు వెళ్తే అంతా మట్టి రోడ్డు, కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. నీళ్లు చల్లినట్టున్నారు, అంత బురదమయంగా ఉంది రోడ్డు. ఇంకా కొంచెం ఇట్లా ముందుకు వెళ్తే ఒక టర్నింగ్, ఆ తర్వాత మెయిన్ ఎంట్రన్స్ ఇది. అందరూ బండ్లు కూడా ఇక్కడ ఆపినట్టున్నారు. ఇట్లా ముందుకు వెళ్తే షాపులు ఇప్పుడే సర్దుకుంటున్నారు, ఎందుకంటే ఈ రోజే ప్రారంభం కదా, 3 రోజుల జాతర ఉంటుందట. ఈ మెట్లు మాత్రం కంప్లీట్ రాయితోనే చెక్కారు, చాలా చాలా బాగుంది. ఆ 2 బండల మధ్య గణపతి విగ్రహము, పెద్ద పెద్ద రాళ్ళు, గుహలు, పెద్ద పెద్ద వృక్షాలు, చాలా చాలా అందంగా సూపర్గా ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము. ఇంకా ఇట్లా ముందుకు వెళితే మనకు పైన ఇంకా చాలా చాలా మెట్లు ఉన్నాయి. ఎక్కడం కొద్దిగా కష్టమే, భక్తులు వస్తూ ఉన్నారు. ఈ చెట్టు చూడండి, రాళ్ళపైన ఎంత సూపర్గా ఉందో. మల్లన్న గుట్ట స్వాములు ఇంకా మెట్లు ఎక్కుతూ ఉన్నారు. ఇట్లా ముందుకు వెళ్ళి ఈ మెట్ల గుండా ఆ కనపడేదే మల్లన్న స్వామి దేవాలయం. ఈ ఫ్లెక్స్లో ఈ చరిత్ర రాసినట్టున్నారు. ఇటు పక్కగా చూస్తే ఈ ఫ్లెక్స్ పైన మల్లయ్య, ఈయనే అసలు దేవాలయ వ్యవస్థాపకుడు. ఈ ఫ్లెక్స్లో ఉన్నాయినా పచ్చడి పందిళ్ళు చూస్తున్నారు కదా, భక్తులందరూ కూడా దైవ దర్శనానికి వచ్చారు. చుట్టూ ఎంత చాలా బాగుంది సినరీ, పైనుంచి చూస్తే అద్భుతంగా కనపడుతుంది. ఈ దేవాలయ గంటలు, గర్భగుడి, దేవుడికి పూజలు, కొబ్బరికాయలు, పళ్ళు, నైవేద్యాలు, ధూపదీప నైవేద్యాలు పెట్టేవాళ్ళు పెడుతూనే ఉన్నారు. దేవుని దర్శనం చేసుకుంటున్నారు. ఈ డ్రోన్ షాట్ చూడండి, గుట్టలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. పైన ఆ గుడి అంతా ఎక్సలెంట్గా కనపడుతుంది, భక్తులు కూడా కనపడుతున్నారు. టోటల్గా ఈ గుట్ట చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎవరు వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాలను ఈ దేవాలయంలో ఈ అర్చకుడు శుద్ధి చేసి దాన్ని అభిషేకం చేసి ఈ మూర్తులను మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ గుట్టపైన ఉంచి కళ్యాణం చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత ఆ విగ్రహాలను తీసుకొచ్చి ఈ మందిరంలోనే ఈ విగ్రహాలు పెట్టేస్తారు. ఈ పెద్ద ఆవిడను చూడండి, వంగిన నడుముతో దేవుని బలం ఉంటేనే ఎక్కాలి సరే, ఆ భగవంతుని దర్శించుకోవాలని కష్టపడి పైకి ఎక్కుతుంది దర్శనానికి. నిజంగా గ్రేట్. మరి ఏమిటి ఈ గుట్ట, ఈ గుడి చరిత్ర, ఇతని మాటల్లో తెలుసుకుందాం. ఈ గుడి మహత్యం, మల్లన్న దేవుని గురించి నీ 2 ముక్కలు చెప్పా. అన్నయ్య నమస్తే, నా పేరు చేపూరి దేవరాజు. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం, మల్లన్న గుట్ట. స్వామివారు మా తాతగారు అయిన చేపూరి మల్లయ్యకు స్వప్నంలో కనబడి ఇక్కడ ఈ గుట్టపై ఉన్నా అని చెప్పి కలలో కనబడ్డాడు. ఏమతి అని చెప్పి ఆయన ఆలోచన చేసుకుంటూ ఉంటే, శివభక్తుడు ఆలోచన చేసుకుంటూ ఉంటే, ఇక్కడ హుజరాబాద్ దగ్గర సింగాపూర్ సొంతరు, అక్కడ నుండి మరి నాచారం ఎక్కడ అది అని చెప్పి ఆలోచన చేసి నడుచుకుంటూ వచ్చాడు. వచ్చేసరికి ఇక్కడ చెరువు దగ్గర ఒక మనిషి కనబడి, నువ్వు వెతుకుతున్న గుట్ట గిదే అని చెప్పి చూపెట్టాడు. సుమారు ఎన్ని ఏళ్ళ కింద? దాదాపు 60 సంవత్సరాలు అవుతుంది. 60 సంవత్సరాల కింద, 60 సంవత్సరాల క్రితం చూపెట్టడం జరిగింది. చూపిస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ గుట్ట పైన దేవుడు ఉన్నాడంటే, ఏమో కానీ గుట్ట అయితే కదా అని చెప్పి చూపించి అదృష్టమైన అన్నాడు మనిషి. డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ జువ్వి చెట్టు అని ఉంటుంది, పడుకున్నాడట. పడుకొని దొరుకుతలేడు దేవుడు అని చెప్పి అలసిపోయి పడుకుంటే, మళ్ళీ నువ్వు నా దగ్గరలో ఉన్నావు అని చెప్పి మళ్ళీ స్వామివారు మళ్ళీ కళ్ళకి వచ్చి చెప్పారు. చెప్పిన వాళ్ళు మరి దగ్గరనే ఉన్నావు అంటున్నావు అని చెప్పి చూసేసరికి ఇక వెలుగు, కొంచెం వెలుతురు లెక్క వెలుగు కనపడి నాగుపాము అందులోకి వెళ్ళొచ్చింది. ఇట్లా దేవుడి చుట్టూ ఉండి బయటకు వచ్చింది. అది చూసి అబ్బా దేవుడు దర్శనమైందని చెప్పి స్వప్నంలో కనబడ్డాడు, ఇక్కడ మనం పూజలు నిర్వహించాలని చెప్పి ఇక అందరికీ తెలియజేసి పునఃప్రతిష్ఠ చేసి ఆలయం నిర్మించి, ఆలయం అంటే బేస్ వరకు ఉండే మీదికి గోపురం ఆలయం నిర్మించి పునఃప్రతిష్ఠ చేసి
పూజలు అప్పటి నుండి 1970 సంవత్సరం నుండి ఇప్పటి వరకు పూజలు నిర్వహిస్తూ వస్తున్నాం మా కుటుంబీకులమే. ఇక దీనికి కొంచెం డెవలప్మెంట్ కావాల్సినది, ఇది భూపాలపల్లి కూతపేట దూరం అంటే ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా రిక్వెస్ట్ చేసిండ్రా? గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేసినాం. మన ఐటీ శాఖ మంత్రి గారికి లెటర్లు పెట్టడం జరిగింది. అది వరకు గవర్నమెంట్ నుంచి లెటర్ పెట్టినాం. సిఆర్ బాబు గారు కొంచెం సౌకర్యాలు డెవలప్మెంట్ చేస్తే ఇంకా జాతర బాగా జరుగుతుంది. సౌకర్యాలు వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సౌకర్యాలు ఉంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు రోడ్ సౌకర్యం అయింది ఒకటి సగం దూరం, ఇంకో సగం కావాలి సార్ అని చెప్పి మళ్ళీ పెట్టినాం. ఐటీ శాఖ మంత్రివర్యులకు సిఆర్ బాబు గారికి రోడ్ ఒకటి కావాలని పెట్టినాం. కింద బోరు, మీదికి పైప్ లైన్, మీద ట్యాంకర్ కావాలని పెట్టినాం. భక్తులు రాను రద్దీ పెరుగుతుందని చెప్పినాం. అంటే సరే అని చెప్పి జాతర వెళ్ళిన వల్ల మనం పూర్తి చేద్దామని చెప్పి సార్ మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 రోజులు ఏం జరుగుతాయి కార్యక్రమాలు? ఈ 3 రోజులు ఇవాళ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ శివ కళ్యాణం, నవగ్రహ హోమాలు ఇవాళ జరుగుతాయి. రేపు పట్నాలు, బోనాలు, రాత్రి పెద్ద పట్నం ఉంటుంది. రేపు పట్నాలు, బోనాలు జరుగుతాయి. ఎల్లుండి నైవేద్య కంకణం జరుగుతుంది. ఇలా ఈ 3 రోజుల పాటు మా కుటుంబీకులమే ప్రతి ఇయర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడికి మనం పూజ చేయాలంటే మన డాడీ రోజు వస్తాడు. రోజు వస్తాడు. ఒక వానకాలం కొంచెం ఇబ్బందికరంగా ఏర్పడి ఆగుతాడు. రోజు వస్తాడు. కొంతమంది వచ్చి తీసుకుపోతారు, తీసుకొస్తారు టెంపుల్ దగ్గరికి. స్వామివారి మంచి నిష్ట నియమాలతో మొక్కేది ఉంటే స్వామికి మంచి కోరిన కోరికలు తీర్చే స్వామి. ఇక్కడికి వచ్చి ఒకటి వాటర్ ఒకటి నీళ్ళ సౌకర్యం ఉంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు వీడికి స్వామివారికి అభిషేకం చేసి పూజ చేయాలన్నా వాటర్ కావాలంటే కింద నుంచే వాటర్ 20 లీటర్ల క్యాన్ ఎత్తుకొని పోయి మీద పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రతిరోజు. ఇక ఆయన కొంచెం చద కాకుండా అయిపోయాడు. మేము వచ్చి పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాం. నేను కానీ డాడీ కానీ తమ్ముడు కానీ వస్తూనే ఉంటాం. ఇక్కడ ఒకటి వాటర్ ఫెసిలిటీ అయితే కంపల్సరీ ఏమైనా దాతలున్నా ప్రభుత్వం తరఫున కావాలని మా ఆలయం తరఫున. ఓకే, అందరికీ తెలియజేసేటట్టు చేద్దాం. ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం సింగాపూర్ గ్రామానికి చెందినవాడు. పరమ శివభక్తుడు. అతనికి స్వామివారు కలలో కనబడి, నాచారం మల్లన్నగుట్టపై నా విగ్రహాలు ఉన్నాయి, నువ్వు వెలికి తీసి బ్రహ్మోత్సవాలు జరిపి ఊరేగింపుగా నా పండుగ జరుపుమని చెప్పినాడు. నాచారం గ్రామానికి చెందినవాడు ఇక్కడ దేవుడు. మీ తాతల నుండి వచ్చింది? తాతల నుంచి వచ్చింది. మీ తాత పేరు? చేపూరి మల్లయ్య. తర్వాత దేవుని పూజ చేస్తున్నాడు కాబట్టి దేవుని మల్లయ్యగా ఇక్కడ ప్రజలు పిలుస్తున్నారు. దేవుడే. మాది ఇక్కడనే కాసింపల్లె గ్రామం. మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ గుట్టపైకి మల్లన్న దేవుడు ఇది నిర్మించిండు. 53 సంవత్సరాల చరిత్ర ఇది. అయితే దాదాపుగా మేము సింగరేణిలో పనిచేస్తాం. ఈ రేకులు ఇవన్నీ కూడా ఈ మొహం సంబంధించినంత సింగరేణి వాళ్ళు ఇచ్చిండ్రు. ఈ పైకప్పు గురియాల సంతోష్ అనే అబ్బాయి వేయించిండు. పైపులు కూడా మేమే ఇచ్చినాం. ఇక్కడ అంతా సింగరేణి కార్మికుల హోమం కూడా వస్తారు చాలా మంది. ఇవాళ సండే కాబట్టి ఇంకా ఎక్కువ వస్తారు. ఇంకా బాగా జరుగుతుంది. బాగా జాతర జరుగుతుంది. రేపు పట్నాలు ఇస్తారు. రాత్రి అంతా ఉంటారు ఇక్కడ? రాత్రి అంతా ఉంటాం. ఇవాళ హోమమును మల్లన్న దేవుని కళ్యాణం జరుగుతుంది. రేపు పొద్దంతా పట్నాలు ఇస్తాం. ఇక్కడ పట్నాలు, బోనాలు, ఎడ్ల బండ్లతో, టాకులతో జనం వస్తారు. చాలా జనం వస్తారు. అందరు వస్తారు. రాత్రి ఇంకా చాలా బ్రహ్మాండంగా. జంగేడు భూపాలపల్లి నుంచి వచ్చిండ్రా? ఇక్కడ ఏ దేవుని దగ్గరకు వచ్చిండ్రు? మల్లన్న దేవుడు. ప్రతి సంవత్సరం వస్తారా? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? సూపర్ అనిపిస్తుంది. ఏ క్లాస్ నువ్వు? 8th. నువ్వు 7th. నువ్వు 5th. బొట్టు పెట్టుకున్నారా? కొబ్బరికాయ కొట్టినా? మరి అమ్మ నాన్న అందరూ వచ్చిందా? ఫ్యామిలీ అంతా? మరి కొబ్బరికాయ కొట్టి సాయంత్రం వరకు ఉంటారా? నైట్లో ఉంటాడేనా? 2:33 వరకు వెళ్ళిపోడేనా? ఎట్లా చాలా బాగా అనిపిస్తుంది కదా? సూపర్ ఉన్నది కదా? ఓకే. మరి మీరు కూడా తప్పకుండా వెళ్ళి చూడండి. ఆ అనుభూతిని, ఆనందాన్ని పొందండి. చుట్టూ వాతావరణం, ఆ గుడి, గుట్టలు చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా వెళ్ళి చూడవచ్చు. ఈ ప్రకృతిని ఆస్వాదించవచ్చు.